నాయుడుపేట పరిధిలోని కల్వకుర్తి ఇసుక రీచ్లో అక్రమంగా ఇసుకను తరలిస్తూ ఇక్కడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లేలా కూటమి నాయకుల సహకారంతో వ్యవహరిస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలివిటి సంజీవయ్య అన్నారు. ఆయనతో పాటు మాజీ డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఇసుక రీచ్లో జరుగుతున్న అక్రమాలపై ధ్వజమెత్తారు. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి, నియోజకవర్గ ఇన్ఛార్జికి చిత్తశుద్ధి ఉంటే మాలాగే రీచ్ను సందర్శించి అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. నువ్వే బాధ్యుడివి, నిన్ను కట్టితే వెళ్ళిపోతాం. నేను ఎందుకు పెట్టావిడా? నువ్వు సూపర్వైజర్ అన్నావు. నువ్వు సూపర్వైజర్ ఉన్నప్పుడు నువ్వు వచ్చినప్పుడు నువ్వు వాళ్ళ సూపర్వైజర్ కాగితాలు తీర్చాలి కదా. పోతుంది తిప్పలు పోతాయి. మీ బాధ్యత అదే చెప్పండి. మా బాధ్యత లేదని చెప్పండి. వెరిఫై కదమ్మా. మీకు బాధ్యత ఉందా లేదా? ఉందినప్పుడు ఈయన దొంగతనంగా ఇక్కడ ఇసుకెత్తిపోతుంటే మీరు ఇక్కడ కాగితాలు లేకపోతే ఎందుకు ఇన్ని రోజులు కళ్ళు మూసుకున్నారు? మీరు మేము వచ్చేదాకా మీరు యాక్షన్ తీసుకోరా? మేము వచ్చేదాకా యాక్షన్ తీసుకోరా? ఏడు తీసుకున్నారు? ఇప్పుడు ఎందుకు తీసుకోలేదు? మేము వచ్చి పట్టించాలి మీకు దొంగల్ని. మీరు పట్టుకోలేదా? ఈ అబ్బాయి అనాథ ఇక్కడ ఇసుకెత్తిపోతున్నాడు. ఈ అబ్బాయికి ఆథరైజేషన్ ఎవరు ఇచ్చారు? పేపర్లు ఉన్నారు కదా, అక్కడ టేబుల్ వేసుకున్నాడు, 4 కూర్చొని ఇసుకెత్తిపోతున్నారు. మీకు తెలియదా? మీకు తెలియదంటమ్మా. కానీ పేపర్లు పెట్టుకున్నారు కదా. మీరు వచ్చి ఎప్పుడైనా వెరిఫై చేస్తుంటే, ఎప్పుడైనా మీరు వెరిఫై చేస్తుంటే ఆ అబ్బాయి కాగితాలు పెట్టుకుంటాడు కదా. ఎందుకు వెరిఫై చేయాలి? పడలేదు మీరు ఎందుకు కాగితాలు పెట్టుకోదయా? ఏ రూమ్లో పెట్టావో? నువ్వు రీచ్ కాదు పెట్టాలి. రూమ్ కాదు పెట్టుకునేది. రీచ్ దగ్గర నీకేం పర్మిషన్ ఉన్నాయో ఆ పర్మిషన్ కాగితాలు చెప్పి పెట్టుకోవాలా. ఏమి మీ నాన్న జాగిరి అనుకున్నాం, ఇది కాదు కదా. మీ సొంత రివర్లో మీరు ఎవడే వానరు? మీ వానరు నీ కాగితాలు ఇచ్చిపోవాలా. నువ్వు వానరు మనిషి ఇంకోటి ఎవరికి ఆథరైజేషన్ ఉందో, ఎవడో దొంగ దూడపోతే ఎవరు తెలుస్తాయి నీకు? నీ మొహాన్ని రాసిందా? రాయలే కదా. మేము వచ్చి గంట అయింది కదా, నువ్వు ఫోన్ చేసి తెప్పించుండొచ్చు. నువ్వు తెప్పించాలి కాగితాలు. నీకేమున్నాయో? ఏ కాగితాలు తెప్పించాలి? కాగితాలు ఆడ ఎవడెక్కువ నీలో? ఏం పేపర్లు అక్కడ ఎవరికి? చెప్పు సార్, ఇది వద్దు. నువ్వు ఏట్లో లోడ్ చేస్తున్నావు, అది కరెక్ట్ గా చెప్పు. నేను రేపటి నుంచి కూర్చుంటా. ఇప్పుడు ఈ ల్యాండ్ పెట్టుకుని వాళ్ళు తప్పించుకుంటావు. రేపు చూపిస్తాను. జనాలు చచ్చిపోతానండి. జనాలు ఊర్లో చచ్చిపోతున్నాయి. తిప్పలు చచ్చిపోతున్నారు జనాలు. ఇష్టానుసారం అంటే అదే దౌర్జన్యం. మేమేం దౌర్జన్యం చేయలేదు. ఎవరు ఆయన అయితే నేను చెప్పేది నమ్మవా? నేను చెప్పేది నమ్మవా? నువ్వు చెప్పేది నమ్మలేదని నేనేమన్నా అన్నానా? నువ్వు చేసిందని చెప్తున్నా నేను. నువ్వు కూడా వాళ్ళు చెప్పేది నమ్మకూడదు. నేను అందుకే కనపడుతుంది అని చెప్పా. చేసింది కూడా కనపడుతుంది అని చెప్పి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు వచ్చే మాట్లాడతావు, అది కూడా కనపడుతుంది. నేనేం మాట్లాడుతున్నాను అనేది మీకు కనపడుతుంది కదా. అది కూడా కనపడుతుంది. ఇప్పుడు మేము చేయలేదు అన్నానంటే కనపడుతుంది అని చెప్తున్నాను. చేయలేదు అన్న మాట అంటే కాదు అని అంటున్నా. అది కూడా ఆయన కూడా చేయలేదంటే జరిగిపోదు కదా, కనబడతాను కదా రోజు. మేము ఆడ నుంచి తీసుకురాము, తిప్పల నుంచి ఇక్కడ చేస్తాము, ఇక్కడ నుంచి తిప్పల్లో లోడ్ చేసుకుంటామని చెప్తే ఊరికని మేము నమ్మేస్తామా? మేము నమ్మేస్తామంట? తెలీదా మాకు? తిప్పల్లో ఆడేస్తున్నారా, ఈడేస్తారా? తిప్పల్లో ఆడదలుతున్నారా? రోజు చేస్తారా? ఎక్కడ చెప్పిన నాకు జలం నర్మదా కృష్ణయ్య లోపలికి తీసుకెళ్ళి లోపల లోడ్ చేయించుకుని ఫోటోలు తీసుకుని చేసే పని ఏంటి? చింతపూడి అదే నిమ్మల మునస్వామి చెన్నయ్య
సత్యనారాయణ రెడ్డి గారే నాలుగేసి కొట్టారు. ఈ ఫోన్ నా దగ్గర తీసేసుకున్నాను. ఎవరు తీసుకున్నారండి? ఇతని చేతిలో ఫోన్ నీ చేతిలోకి ఎట్లా వచ్చింది? పైకి వచ్చాను సార్, పైకి వచ్చాను వాళ్ళు పిలిచాను. ఎవరు పిలిచింది? శంకరయ్య ఎవరు చూపించు. అలా అనుకుంటే చెప్పు. ఎవరు ఇచ్చారు నీకు? కలవకూరులో డీసిల్టింగ్ కోసం పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ టెండర్ పిలిచి ఏవో ఒక అనాథరైజ్డ్ వ్యక్తి టెండర్ వేసి ఇక్కడ కూటమి ప్రభుత్వ నాయకుల సపోర్ట్ తో కూటమి అడ్డం పెట్టేస్తున్నాను. కూటమి నాయకుల సపోర్ట్ తో కూటమి అరాచకాల్లో భాగంగా డీసీట్లు ఎత్తాల్సింది 3 అడుగుల మీటర్ లోతు ఇచ్చున్నారు. 20 అడుగులు 30 అడుగులు ఏట్లో ఇసుకెత్తేసి రైతుల నోట్లో ఈ చుట్టుపక్కల గ్రామాలు కలవకూరు, ముమ్మారెడ్డిగుంట, పుల్లూరు, చింతపూడి, రాగలపాడు, కొత్తూరు, కలవకూరు ఈ అన్ని పంచాయతీల్లో రైతాంగానికి తీవ్ర నష్టం చేస్తున్న ఈ కూటమికి రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ప్రజలు తగువైన బుద్ధి చెప్తారని ఎంత అరాచకం. వీళ్ళకి డీసిల్టింగ్ ఎత్తుకోమన్నారే కానీ కూలీలతో. ఈ రోజు ఈ కలవకూరు రీచ్కి వచ్చాం. రీచ్కి వస్తే 2 హిటాచీలు ఉన్నాయి, 1 టిప్పర్ ఉంది, 2 ట్రాక్టర్లు ఉన్నాయి. మా ముందే 2 టిప్పర్లు వెళ్ళాయి. మేము వచ్చేటప్పుడు ఈ రీచ్కి వచ్చినప్పుడే 2 టిప్పర్లు బయటికి వెళ్ళిపోయాయి. తీసుకెళ్తున్నటువంటి ఎవరు, ఎందుకు ఎమ్మెల్యే గారు మౌనం వహిస్తున్నారు? దీంట్లో ఎమ్మెల్యే గారి పాత్ర ఏంటి? ఈ రోజుకైనా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారికి ఈ స్వర్ణముఖి నదిలో ఇసుక దందాలో ఇసుక దోపిడీలో ప్రమేయం లేకుంటే మేము ఎలాగొచ్చామో అలాగే కలెక్టర్ గారిని, డిఎస్పీ గారిని, మైనింగ్ అధికారుల్ని, ఇరిగేషన్ అధికారుల్ని అందరిని కూడా తీసుకుని వచ్చి ఇక్కడ ఎంత లోతుని ఇసుక తీయాలి, ఎంత యువతను తీశారు, ఎవరికైతే కాంట్రాక్ట్ మీరు ఇచ్చారో ఒకవేళ ఇచ్చుంటే నిజంగా ఇచ్చుంటే ఇది బుకాయిస్తున్నారో ఇచ్చిన చెప్తా తెలియదు మాకు. ఒకవేళ మీరు నిజంగా ఇక్కడ డీసెల్టింగ్ రీచ్ ఇచ్చుంటే ఆయనకి ఏ కండిషన్స్ ప్రకారం ఏ నిబంధనల ప్రకారం మీరు ఇచ్చారు, ఆ నిబంధనలు పాటించి తను తీసుకుపోతున్నారా లేదా సమాధానం చెప్పాలి. స్వర్ణముఖి నదిలో 1 గంట ఇసుక తీసుకుపోయినా కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటానని, మరి నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, 1కి 2 సార్లు వెంకటేశ్వర స్వామి గారు నాకు టిటిడి బోర్డు మెంబర్గా అవకాశం కల్పించారు. వారి సాక్షిగా చెప్తున్నాను, నాకు దీంట్లో ప్రమేయం లేదని చెప్పడం జరిగింది. ఈరోజు అడుగుతా ఉన్నాం ఇన్ఛార్జ్ గారిని, మీకు సంబంధం ఉందా లేదా? నేను ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిని, నేను ఈ నియోజకవర్గంలో పెద్ద నాయకుడిగా చలామణి అవుతూ ఈ నియోజకవర్గ కార్యక్రమాల్లో నేను ముందు నడిపిస్తున్నానని చెప్పుకునే మీరు మరి ఈ దందా విషయంలో మాత్రం ఈ ఇసుక దోపిడీ విషయంలో మాకు సంబంధం లేదని మీరు చెప్తే ఎందుకు దీన్ని కట్టడి చేయకుండా మీరు ఉన్నారు చెప్పాల్సిన అవసరం. ఎమ్మెల్యే గారు కూడా ఏంటంటారు, ఎమ్మెల్యే గారు మేము గత ప్రభుత్వంలో చేశారని, మా ఇక్కడ ఎక్కడ జరగట్లేదు, మీరు ఎవరు వాళ్ళు ఏం మాట్లాడినా పట్టించుకునే అవసరం లేదు, మన అభివృద్ధి మనకు ముఖ్యమని. అంటే మన అభివృద్ధి ముఖ్యమంటే వాళ్ళ అభివృద్ధి, ప్రజల యొక్క అభివృద్ధి కాదు, ఈ నియోజకవర్గ అభివృద్ధి కాదు ఆమె కావాల్సింది, వాళ్ళ యొక్క అభివృద్ధి. వాళ్ళ యొక్క అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? మరి ఇసుక దోపిడీ, గ్రావెల్ దోపిడీ, మరి మట్టి దోపిడీ, ఈ కార్యక్రమాల ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు చెప్పనవసరం లేదు. ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలిసిన విషయమే, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నాయకులే కుమిలి ప్రైవేట్ కార్యక్రమాల్లో ప్రైవేట్ గా మరి ఎమ్మెల్యే గారు కుటుంబ సభ్యులు చేసే కార్యక్రమాల గురించి, వాళ్ళ దందాల గురించి వాపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.